కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ లో వర్గ విభేదాలపై డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై నాన్ లోకల్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ తాను ఈ నేల బిడ్డనని స్పష్టం చేశారు. కొంతమంది నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం గాంధీ భవన్ కు కార్యకర్తలను తీసుకెళ్లి తనపై అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని ఆరోపించారు. పార్టీ అధిష్టానమే తన నిబద్ధతను గుర్తించి డీసీసీ అధ్యక్షురాలిగా, టీపీసీసీ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించిందని తెలిపారు. పార్టీ నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ బహిరంగ విమర్శలు చేసే వారిపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని సుగుణక్క పిలుపునిచ్చారు. పోరాటగడ్డ కుమ్రం భీం పోరాటగడ్డ కుమ్రం భీం జిల్లా. కుమ్రం భీం జిల్లాలో 90% ఆదివాసులు ఉంటారు. ఒక ఆదివాసీ బిడ్డను నేను కూడా ఒక ప్రశ్నించే గొంతుకగా మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఒక ఆదివాసీ బిడ్డను పార్లమెంటుకు పంపాలనేసి ఏకైక పార్టీ ఆదివాసికి పార్లమెంటు పంపించడానికి టికెట్ ఇచ్చిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత నా పనితనం చూసి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్గా నాకు ఇవ్వడం జరిగింది, స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా. దాని తర్వాత నా పనితనం చూసి ఒక ఆదివాసీ బిడ్డ, ఆదివాసులు నిజంగా ఒకదాన్ని అనుకుంటే ఒక పట్టుదలతో పనిచేసేటువంటి తత్వం ఆదివాసులకి. కాబట్టి ఆదివాసీ కుమ్రం భీం జిల్లాకు డీసీసీగా ఇస్తే బాగుంటుందనేసి అనుకోని మరి ఏఐసిసి నుంచి గౌరవ మా పెద్దలు రాహుల్ గాంధీ గారు, మీనాక్షి నటరాజన్ గారు, మల్లికార్జున ఖర్గే గారు, అదేవిధంగా గౌరవనీయులు మా టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు, మీనాక్షి నటరాజన్ గారు, మా ముఖ్యమంత్రి వర్యులు మీనాక్షి నటరాజన్ గారు, వంశీ చంద్రరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా అంటే ఏదో ఒక్కరో ఒక ఇద్దరో లేకపోతే అక్కడ లేరు కాబట్టి ఇచ్చేయాలో అలా కాదు, అబ్జర్వర్లను పంపించి మరి ఆశావాహులతోటి అప్లికేషన్స్ తీసుకొని దాని తర్వాత ఇక్కడ ఎవరికి ఇస్తే ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ స్ట్రెంథన్ అవుతుంది అనేటువంటి ఆలోచించి మరి నిర్ణయం తీసుకొని నాకు ఇవ్వడం అనేది జరిగింది. పోరాటగడ్డ కుమ్రం భీం పోరాటగడ్డ కుమ్రం భీం జిల్లా. కుమ్రం భీం జిల్లాలో 90% ఆదివాసులు ఉంటారు. మహబూబాబాద్